ఏమైంది పుష్ప, అలా ఉన్నావు? హెల్త్ బాగాలేదా? కాదత్తు, చాలామంది కాల్స్ చేస్తున్నాను కానీ ఒక్క ప్రొఫైల్ కూడా సూటబుల్ లేదు. అట్లీస్ట్ కొత్తది ఏదైనా నేర్చుకుంటారంటే అది కూడా లేదు దత్తు. ఎందుకు పుష్ప అలా అంటావు? కాదత్తు, ఇప్పుడు మనం జాబ్ ఇచ్చి క్లయింట్కి డిప్లాయ్ చేయాలంటే ఒక పర్సన్లో ఏం చూస్తాం చెప్పు? జనరల్గా ఎక్స్పీరియన్స్, స్కిల్స్, కొలాటరల్స్ ఇవన్నీ చూసి మనము క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తాము కదా. కానీ క్యాండిడేట్స్ ఏమంటున్నారు? రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు, కెరియర్ గ్యాప్ ఉందంటున్నారు, కానీ ఒక్కరు కూడా ఇంటర్న్షిప్ గురించి మాట్లాడట్లేదు దత్తు. వాళ్ళకి అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి అనే ఐడియా కూడా లేదు దత్తు అసలు వాళ్ళకి. నిజమే పుష్ప, మా ఫ్రెండ్స్లో కూడా వాళ్ళ తమ్ముళ్ళు బీటెక్ అయిపోయి ఇంటర్న్షిప్ చేసి స్కిల్స్ నేర్చుకున్నా అనంటే అసలు వాళ్ళకు ఇంటర్న్షిప్ వాల్యూ కూడా అర్థం అవ్వట్లేదు. అదే దత్తు, ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి అంటే అన్నీ ఊరికే రావాలి. అది జాబ్ అయినా ఏదైనా ఊరికే రావాలి వాళ్ళకి. అసలు క్లయింట్ ఎలా వాళ్ళని తీసుకుంటారు, లైక్ డిప్లాయ్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు ఆ టెక్నాలజీ వైజ్ ఎంత నేర్చుకోవాలి, అసలు టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ గురించి అవగాహన కానీ ఏం లేదు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జావా క్యాండిడేట్ ఉన్నారు ఫుల్ స్టాక్ వాళ్ళకి AWS కానీ అజూర్ కానీ క్లౌడ్ టెక్నాలజీస్ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఎలా అడిగేది తెలియదు. సో వీళ్ళు అప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి దత్తు. సో వీటన్నిటిని వాళ్ళు తెలుసుకోవాలంటే ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ వీళ్ళకి. అసలు దానిపైన అవగాహన అనేది వీళ్ళకి అస్సలు లేదు దత్తు. అవును పుష్ప, అసలు వీళ్ళకు ఇంటర్న్షిప్ గురించి ఏ మాత్రం కూడా అవగాహన లేదు. పోనీ డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టిస్తే వాళ్ళకు టెక్నికల్గా పర్ఫామ్ చేయరు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, కార్పొరేట్ స్కిల్స్ లేవు. పోనీ మనం మంచిగా ఇవన్నీ నేర్చుకోండి ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యి అని అంటే యాటిట్యూడ్ ప్రాబ్లం. మరి వీళ్ళకి ఏం చూసి జాబ్ ఇస్తారు అసలు? అదే దత్తు, మా బ్రదర్ కూడా 1 year బ్యాక్ వరకు నా మాట వినలేదు. నాకు ఎప్పుడైతే అజా కోడింగ్ ట్యూటర్ గురించి తెలిసిందో అప్పుడు వాడిని దానిలో జాయిన్ చేశాను దత్తు. ఇప్పుడు హ్యాపీగా క్లయింట్ లొకేషన్లో వర్క్ చేసుకుంటున్నాడు వాడు. అవునా, అమేజింగ్ పుష్ప. ఏ టెక్నాలజీ మీద చేస్తున్నాడు? జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా ముంబై లొకేషన్లో చేస్తున్నాడు దత్తు. మ్యారేజ్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు. ఇంకా డల్గా ఉన్నావేంది? పార్టీ లేదా పుష్ప?